నేను మరియు మా సహచర ఎమ్మెల్యే మిత్రులు అనిరుద్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నిమిత్తం మాకు పోలీసుల నుంచి నోటీస్ వస్తే మా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఫోన్లతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, మాతో మాట్లాడే ప్రతి ఒక్కరి ఫోను, జర్నలిస్టు మిత్రుల ఫోన్లు అన్నీ కూడా కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. అవన్నీ తెలుసుకొని మేము ఇమ్మీడియట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చ్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు మార్చ్ 2024లో నేను కానీ మిత్రులు అనిరుద్ రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కమిషనర్కి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూల సూత్రధారుడు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా అందరినీ కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మాకు ఇది వ్యక్తిగతమైన సమస్య కాదు. ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో అనిరుద్ రెడ్డి గారితో ఫోన్ ట్యాప్ అయింది అంటే మాకు ఇబ్బంది, మా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ అంతకంటే పెద్ద విషయము, రాజ్యాంగబద్ధమైన హక్కులను పౌరులకు దక్కకుండా ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మనకు రాజ్యాంగబద్ధంగా మనకు లభించినాయో వాటిని తుంగలో తొక్కే కార్యక్రమం జరిగింది. కాబట్టి ఏ వ్యక్తులైతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ప్రమాణ స్వీకార సందర్భంలో వాళ్ళు ఏదైతే ప్రమాణం చేస్తారో రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి, పౌరుల స్వేచ్ఛను రక్షిస్తామని చెప్పి, ప్రజారంజకంగా న్యాయబద్ధంగా స్వార్థం కోసం మళ్ళీ అధికారంలో రావడం కోసం ఉల్లంఘించారు. కాబట్టి అట్లా ఉల్లంఘన చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి దాకా శిక్షించాలని చెప్పే ఆలోచనతోటే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా పాత్రధారులే, ప్రధానమైన పాత్ర మీరు పోషించారు. ఆ రోజు సీమాంధ్ర పాలకులు ఉద్యమ సమయంలో మనల్ని నిర్బంధ పెట్టినరు, మనను అరెస్టు చేసిండ్రు, మన కదలిక పైన నిఘా పెట్టినరు అని చెప్పి మనందరికీ తెలుసు. మనందరం కూడా దాంట్లో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళం ఉన్నాం. కనీసం మన తెలంగాణ వస్తే ప్రజాస్వామిక హక్కులు కాపాడబడతాయని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్మినాం. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు రాజకీయాల్లో గెలవాలంటే ఎన్నికల్లో గెలవాలి, మీ పథకాలతోటి గెలవాలి, ప్రజలను మెప్పించి గెలవాలి తప్ప మీ యుద్ధం ఫోన్లలో ద్వారా చచ్చిపోయినట్టే. మీరు ప్రజలకు రూపాయి వంతు లాభం చేయలేదు కాబట్టి, ప్రజలు నీకు ఓట్లు వేయరు కాబట్టి, ఓట్లు వేయరని రూఢీ చేసుకున్నారు కాబట్టే ఈ అక్రమ పద్ధతుల్లో వాళ్ళ కుటుంబాలతో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను తొంగి చూసి వాళ్ళ బలహీనతలను ఆధారం చేసుకొని వాళ్ళను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుట్ర చేసినారు. కాబట్టే మీకు శిక్ష పడాలి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది చాలా చిన్న విషయంగా కొందరికి అనిపించవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రం, దాన్ని తుంగలో తొక్కిన మీకు మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మీకు మీరు రుజువు చేసుకున్నారు. ఈరోజు సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు అక్కడక్కడ. మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంటున్నాం, కేటీఆర్ గారు అంటున్నారు, హరీష్ గారు అంటున్నారు, మిగతా కొంతమంది అంటున్నారు. మీకు అధికారం ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? మళ్ళీ మీరు ఇప్పుడు వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, రేపు లక్షల మంది, కోట్ల మంది మీద నిఘా పెట్టి ట్యాపింగ్ చేస్తారు. ఎవరు నాకు ఓటేయలేదు, గత ప్రభుత్వంలో ఎవరు మాకు ఓటేయకుంటే మేము ఓడిపోయినామని చెప్పి మీకు తెలుసు కాబట్టి తొంగి చూస్తాం. అందుకేనా మీరు అధికారం అడిగేది? కాబట్టే ఇటువంటి పెడ ధోరణులు మన ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేసి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి, ఇక్కడ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల
త్యాగంతో వచ్చిన తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిఘా వ్యవస్థ, పోలీసు రాజ్యం ఉండొద్దని చెప్పి మనం కోరుకున్నాం. కానీ కల్వకుంట్ల కుటుంబం అవన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం 4 కుటుంబ సభ్యులు అధికారంలో కలకాలం కొనసాగాలి అని చెప్పి అక్కడి నుంచి కింద ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల దాకా ఈ దారుణమైన ఫోన్ ట్యాపింగ్ రాక్షస క్రీడలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నట్టుగా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోతే అర్థమైంది. ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. మేము ఎవరితోటి మాట్లాడుతున్నామో రాజకీయంగా లేదా ఎలక్షన్ పరంగా వాళ్ళందరికీ కూడా లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. మరి వాళ్ళందరికీ ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, ఎవరైతే ఎస్ఐబిలో ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లు వాడుతున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఎమ్మెల్యేకి కావచ్చు, మంత్రులకు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వీళ్ళని బెదిరించడమో ప్రలోభ పెట్టడమో చేసిండ్రు. అంటే వ్యవస్థీకృతంగా ఇంత దారుణమైన పని చేసిన వాళ్ళు స్వేచ్ఛగా ఇప్పుడు రాజకీయ నాయకుల ముసుగులో మళ్ళీ మేము పోటీ చేస్తాం, గెలుస్తామన్న ఆలోచనలో ఉన్నారు. అంటే మన వ్యవస్థలు చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కానీ చేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు విచారణ సంస్థల మీద ఉంది, రేపు కోర్టుల మీద కూడా ఉంటుంది. ఛార్జ్షీట్ వేస్తారని చెప్పారు జూన్లో. నేను ప్రజలందరి తరఫున కోర్టులకు విన్నపం చేస్తూ ఉన్నా. కొన్ని సందర్భాల్లో జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పి మీడియా కథనాలు వచ్చినాయి. కాబట్టే వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ అయినాయి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇవన్నీ కాకుండా సాధారణ గృహుల పేర్లు ఫోన్లు కూడా ట్యాప్ అయిన విషయం తెలుస్తూ ఉంటే సిగ్గుతో చచ్చిపోవాలనేంత దారుణాలు చేసింది. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నందుకు, గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు సేమ్ క్లాస్ వాళ్ళు అట్లా ఉన్నందుకు మేము వాళ్ళము ఒకటే ఘాటన ప్రజలు కడతారని చెప్పి ఆ ఆలోచన వస్తేనే కంపరమెత్తుతూ ఉంది. అందుకే చాలా సిన్సియర్గా విచారణ చేస్తూ ఉన్నారు. మేము కూడా మాకు తెలిసిన విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఉంది వ్యవస్థల మీద, ముఖ్యంగా కోర్టుల మీద. ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత కేసు కోర్టు పరిధిలో ఉంటుంది, వాదోపవాదాలు ఉంటాయి. ఖచ్చితంగా మూల సూత్రధారుణ్ణి, ఆయనతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్లో సూచనలు ఇచ్చిన వాళ్ళను టెక్నికల్ పాయింట్స్ తోటి ఇట్లా వాళ్ళు బయటపడితే అంతకంటే ఘోరమైన అవమానం ప్రజాస్వామ్యానికి ఉండదు. మనం అందరం బాధితులమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. కాబట్టి దీని మీద పార్టీల మలచాల్సిన అవసరం ఉంది. ఫోన్ స్వేచ్ఛ, వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళకు కావాల్సిన కొన్ని లక్షల మంది కుటుంబాల వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన దుర్మార్గులు మళ్ళీ ఒకసారి అధికార పీఠం మీద కూర్చోకుండా చేయడానికి మన అందరం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో అధికారం ఉంది వాళ్ళ దగ్గర, బీఆర్ఎస్ నాయకుల దగ్గర. అధికారం మాకే కలకాలం ఉంటుందని చెప్పి విర్రవేగిండ్రు, ట్యాపింగ్లు చేసిర్రు, మా జీవితాల్లో తొంగి చూసిండ్రు. మళ్ళీ రేపు అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కంటా ఉన్నారు. వాస్తవంగా ఒకవేళ పొరపాటు జరిగితే ఇప్పుడు వేలల్లో ట్యాపింగ్ జరిగింది. మన ఇండ్లలో మన ఫోన్లు మాత్రమే విన్నరు. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఇట్లా అధికారంలోకి వస్తే మన ఇండ్లలో సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు ఓటేసే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. ఈరోజు డ్రాయింగ్ రూమ్లో వచ్చిండ్రు, రేపు డ్రాయింగ్ రూమ్ను దాటి లోపలికి వచ్చే అవకాశం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేటట్టుగా మన తీర్పు ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు. ఈ దురదృష్టమైన కార్యక్రమాన్ని ఇక్కడితోటే చెక్కు పెట్టాలంటే ఆ పాపం చేసిన వ్యక్తులకు రాజకీయ సమాధి చేయాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు వాస్తవంగా చాలామంది, కొన్ని వేల మంది ట్యాప్ చేసిర్రు. ఆ లిస్టు చూస్తూ ఉంటే ఇంత కట్టలు. మరి ఒక్కొక్కరిని పిలిచి అడగాలి కదా. మళ్ళీ అడగకుంటే టెక్నికల్ రీజన్స్ అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పాలవుతుంది.
కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు, కానీ బాధితులందరికీ కంప్లైంట్ చేసిన వాళ్ళు కావచ్చు, బాధితులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాన్ని, స్టేట్మెంట్స్ను తీసుకొని పకడ్బందీగా కేసును తయారు చేసి ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సమర్పించాలని చెప్పి వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇన్వెస్టిగేషన్. ఇంకా ఫైనల్గా ఇంకెవరెవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళని కూడా విచారించి ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే దాఖలు చేస్తారు. అన్ని నిజాలు కూడా ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత మీ అందరికి కూడా తెలుస్తాయి. మీడియా ఇప్పుడు దొంగతనం చేసిన వాడు ఏదైనా అడుగుతారు. మీకు తెలుసా, మీకు అందరికీ తెలుసు, బస్సులలో పోతుంటే మన పర్సులు కొట్టేస్తారు, ఒక గ్యాంగ్ అవుతుంది. ఒకడేమో పర్సును కొట్టేస్తాడు, ఇంకోడేమో దొంగ 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 అని అరుస్తాడు, ఇంకోడేమో అక్కడ పోతుండని చెప్పి డైవర్షన్ చేస్తారు. గ్యాంగే ఆర్టీసీ బస్సులలో, ఫంక్షన్ హాల్లల్లో, పెళ్లిళ్ళల్లో ఏదైతే జేబులు కొట్టే దొంగల మాదిరిగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏ కార్యక్రమం చేసినా తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక మంచి పని జరగద్దు తెలంగాణలో, మా పాలనలో జరిగిన అవినీతి బయటికి రావద్దు, మేము చేసిన దుర్మార్గాలు బయటికి రావద్దు. ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలన్న తాపత్రయము చాలా స్పష్టంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ఉందన్న విషయాన్ని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. మీరు ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విచారణకు మాకు సమన్స్ వస్తే ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగా ఈరోజు రాజకీయంలో ఉందని, ఒక ఎమ్మెల్యేగా ఉందని ఈరోజు నిజంగా బాధపడ్డాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు మా అమ్మ నంబరు, నా భార్య నంబర్ కూడా ఉంది. నేను తెలంగాణ ప్రజలని ఒకటే అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నాను, అమ్మ మీరు మీ భర్తతో మాట్లాడితే ఎవరైనా వింటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక తల్లిగా మీరు కొడుకుతోని మాట్లాడుతుంటే మీ ఫోన్ ట్యాప్ చేసి వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మా అమ్మ ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మ, ఆమెకి ఇప్పుడు 70 సంవత్సరాలు. నేను ఇక్కడ ఉన్నా కానీ అక్కడ కాన్స్టిట్యున్సీలో ఏది ప్రాబ్లం ఉన్నా కానీ, ఎంత రాత్రి అయినా కానీ, ఏది ఉన్నా కానీ గ్రామాలకు వెళ్తుంది, మాట్లాడుతుంది, వస్తుంది. ఈరోజు ఆమె ఫోన్ కూడా వాళ్ళు ఆ రోజు ట్యాప్ చేసినారు. ఈరోజు ఇంటికి వెళ్తే నా భార్య అడుగుతుంది నన్ను, నేను రాజకీయాలకు వద్దననే, ఇంట్లో కొడుకుని చూసుకుందాము, మనకు బిజినెస్లు ఉన్నాయి కదా చేసుకుందాం, ఎందుకు రాజకీయాలకు పోయినాము? ఈరోజు నీ వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందంటే నేను నా భార్యకి ఏమి చెప్పుకోలేకపోతున్నాను. ఇంటికి పోతే, ఊరికి పోతే, మా అమ్మ దగ్గర పోతే ఏంది నేను ఆ రోజే చెప్పినాను. మా చిన్నాయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయంలో ఉండే, మా పెద్దనాయన రాజకీయంలో ఉండే, మా నాయన రాజకీయంలో ఉండే, వద్దు ఆ రోజు ఉన్నట్టు రాజకీయాలు ఇప్పుడు లేవు, బాలేవు, వద్దంటే విన్నావా? ఆఖరికి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తుందంటే ఏంది అని చెప్పి అడిగితే నేను ఏమి చెప్పలేకపోయినాను. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము మళ్ళీ వస్తామంటే దేనికి? భార్య భర్తలు ఫోన్లు మాట్లాడితే వినేదానికా మీకు మళ్ళీ రావాలనుకుంటున్నారు? మీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఏంది? సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, అన్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఇంత టైం అయిందని. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలా మా కార్యకర్తలు 200 నుంచి 300 మందికి ట్యాపింగ్ చేస్తారు. ఒక్కొక్కరిని విచారణ చేయాలంటే టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మీ పైన మాకు నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. విచారణ జరుగుతుంది, ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి లోపల ఏం మాట్లాడినామో మేము చెప్పలేము, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. నా ఒక్క కాన్స్టిట్యున్సీ చూస్తే దాదాపు 200-300 నంబర్లు ఉన్నాయి. దాదాపు ఒక 100 మందిని పిలిచి విచారణ జరిపినారు. ఆఖరికి నా డ్రైవర్ది ఫోన్ నంబర్, నా డ్రైవర్ వాళ్ళ భార్యది కూడా అంట. ఇంక ఇది ఎక్కడ ఇది? సరే మేము కాంగ్రెస్, మేము అపోజిషన్, వాళ్ళకి అపోజిషన్ కాబట్టి మీరు అనొచ్చు, మీరు అపోజిషన్ కాబట్టి ఏదో బురద జరుగుతున్నారు. మళ్ళీ కవిత ఏం మాట్లాడింది? కేసీఆర్ గారు కూతురు ఏం మాట్లాడింది? కేటీఆర్ గారు చెల్లెలు ఏం మాట్లాడింది? ఆమెనే చెప్పింది కదా. ఆమె భర్త ఫోన్ కూడా రికార్డ్ చేసిందని వాళ్ళ ఇంటి మనిషే చెప్పింది కదా. ఇంటి మనిషికే తెలుసు కదా ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో నేను ఒకటే అంటున్నాను తెలంగాణ ప్రజలకు అందరికీ, మహిళలకు అందరికీ, అమ్మ ఈ బీఆర్ఎస్ వాళ్ళు
మహిళలకి స్వేచ్ఛ లేకుండా మహిళల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తుందంటే ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా దీనిపైన న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారని నమ్మకంతో మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఓన్లీ దీనికి ఫోన్ ట్యాపింగ్ పైన. తెలంగాణని నరదిష్టి అనేటోళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తెలంగాణ కన్ను నరదిష్టి, వాళ్ళ కన్నుతోనే కోనసీమ అంత చెట్లని చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇవన్నీ కావాల్సిన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, దాని గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. జనవాడలో 706 సర్వే నెంబరు, జనవాడ కూడా మా గ్రామమే, మా మక్తా ఊరు. డ్యామ్ కట్టినప్పుడు జనవాడ దాదాపు మా తాతదే 3000 ఎకరాల దానికి పోయిందన్నారు. అప్పుడు నిజాం సర్కార్ 60,000 రూపాయలు ఇచ్చింది. బాండ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అవి. దాని తర్వాత సీలింగ్లో కూడా పోయింది. ఈ రోజు నిన్న మొన్న సంపాదించుకున్న వాళ్ళందరూ అక్కడ భూములు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళు జనవాడలో ఫామ్ హౌస్ కట్టుకొని, నేను కట్టుకోలేదు అక్కడ. ఖచ్చితంగా దబిట్ల గురించి కూడా మాట్లాడతాను.